హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం డెవలప్మెంట్ అండ్ చేంజ్లో భాగంగా ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనేటువంటి టాపిక్ సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు మనం వృద్ధి మరియు అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఒక 3 వీడియోస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా క్లాసెస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి 1971 ఫిబ్రవరి 2న రామ్సర్ కన్వెన్షన్ జరిగింది, 1975 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో 1972 జూన్ 15న స్టాక్హోమ్ సదస్సు జరిగింది, ఫలితంగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ను ఏర్పడిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్లో భాగంగా 1972 స్టాక్హోమ్ సదస్సు జరిగినటువంటి 10 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా 1982లో నైరోబీ సదస్సు జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దాని యొక్క రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి 1971 ఫిబ్రవరి 2న రామ్సర్ కన్వెన్షన్ జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు 1975 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు 1971 ఫిబ్రవరి 2న జరిగినటువంటి రామ్సర్ కన్వెన్షన్ ఆధారంగా మనకు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేటువంటిది ఫిబ్రవరి 2న జరుపుకోవడం జరుగుతుందండి. ఫిబ్రవరి 2న మనం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో భారతదేశంలో ఇప్పటి వరకు మనకు 75 రామ్సర్ సైట్స్ గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి భారతదేశంలో 75 రామ్సర్ సైట్స్ని గుర్తించడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు ఫిబ్రవరి 2ని మనం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం. దానికి కారణం ఏంటంటే మనకు 1971 ఫిబ్రవరి 2న రామ్సర్ కన్వెన్షన్ జరిగింది కాబట్టి సో దానిలో పరిగణలోకి తీసుకొని మనం చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటామని గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. 1972, సో ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి మనకు 1972 జూన్ 15 అని కాకుండా 5, 6 అని తీసుకోండి. జూన్ 5, 6 తేదీలలో స్టాక్హోమ్ సదస్సు జరిగింది, ఫలితంగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పడిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు 1975 జూన్ 5, 6 తారీఖులలో సో మనకు అప్పుడు స్టాక్హోమ్ సదస్సు అనేటువంటిది జరిగిందండి. సో దీని యొక్క ఫలితంగానే మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని యుఎన్ఓకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్టాక్హోమ్ సదస్సు జరిగినటువంటి దినమైనటువంటి జూన్ 5ని మనం ఎన్విరాన్మెంట్ డేగా జరుపుతామండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం జూన్ 5న జరుపుతాం. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే స్టాక్హోమ్ సదస్సు వచ్చేసి మనకు 1972 జూన్ 5వ తారీఖున స్టార్ట్ కావడం జరిగింది. దానిలో భాగంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది 1975 జూన్ 5వ తారీఖున ఏర్పడింది. సో జూన్ 5వ తారీఖున మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 1972 స్టాక్హోమ్ సదస్సు జరిగిన 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1982 నైరోబీ సదస్సు జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి సదస్సులలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సదస్సులు ఏంటంటే మనకు స్టాక్హోమ్ సదస్సు 1972లో జరిగింది. అదేవిధంగా మనకు 1982లో జరిగినటువంటి సదస్సు వచ్చేసి నైరోబీ సదస్సు. అదేవిధంగా 1992 మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనకు రియో సదస్సు జరిగింది. సో వరుసగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. స్టాక్హోమ్ సదస్సు 1972, నైరోబీ సదస్సు 1982, రియో సదస్సు 1992. సో వరుసగా ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి 1992 జూన్ 3 మరియు 14 తేదీల మధ్య రియో సదస్సు జరిగిందని తీసుకోండి. ఇక్కడ మనకు 3 నుంచి 14 మధ్య తారీఖులలో రియో సదస్సు జరిగిందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకోండి. సెకండ్ స్టేట్మెంట్లో ఈ సదస్సులో భాగంగా 21వ శతాబ్దంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ప్రపంచ దేశాలు స్వచ్ఛందంగా పాటించవలసినటువంటి నిబంధనలను ఎజెండా 21 పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు అని తీసుకోండి. థర్డ్ స్టేట్మెంట్లో ఈ సదస్సు ద్వారా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ని ఏర్పాటు చేసి పర్యావరణంలో వస్తున్న మార్పులపై కాప్ సమావేశాలను నిర్వహిస్తుందని చెప్పేసి థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో జీవ వైవిధ్య కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఈ సదస్సులో భాగంగానే ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 1992 జూన్ 3 తారీఖు నుంచి 14 తారీఖుల మధ్య
రియో సదస్సు జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ప్రీవియస్ క్వశ్చన్లో మనం స్టాక్హోమ్ సదస్సు దానికి సంబంధించిన తర్వాత వచ్చినటువంటి నైరోబి సదస్సు చూసాము. సో నైరోబి సదస్సు జరిగినటువంటి 10 సంవత్సరాల తర్వాత మనకు రియో సదస్సు 1992 జూన్ 3 నుంచి 14 తారీఖుల మధ్య జరిగింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దీన్నే మనం దరిద్రి సదస్సు అని చెప్పేసి కూడా అంటారండి. సో దీనికి సంబంధించి మనం దీనికి వచ్చేసి మరొక పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో దీని యొక్క సదస్సును కూడా నిర్వహించడం జరిగింది. దీనికి దరిద్రి సదస్సు అని చెప్పేసి అంటారు, లేదా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. సో ఈ సదస్సులో భాగంగా 21వ శతాబ్దంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాలు స్వచ్ఛందంగా పాటించవలసినటువంటి నిబంధనలను ఎజెండా 21 పేరుతో మనకు డాక్యుమెంట్ విడుదల చేశారని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ ఎజెండా 21 డాక్యుమెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ కూడా రావచ్చు. సో ఇది మనకు ఎజెండా 21 డాక్యుమెంట్ వచ్చేసి మనకు రియో సదస్సులో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా ఈ సదస్సు ద్వారా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ని ఏర్పాటు చేసి పర్యావరణంలో వస్తున్న మార్పులపై కాప్ సమావేశాలను నిర్వహిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ రియో సదస్సులో జరిగినటువంటి దీనిలో భాగంగా మనకు 3 అంశాల మీద కన్వెన్షన్స్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఆ 3 అంశాలకు సంబంధించినటువంటి కన్వెన్షన్స్ ఏంటంటే ఒకటి పర్యావరణానికి సంబంధించినటువంటి కన్వెన్షన్స్ మీద ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇచ్చారు. సో ఈ కన్వెన్షన్స్కి సంబంధించినటువంటి సదస్సులు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. మనకి ఇవి COP కాప్ అనేటువంటి పేరుతో మనకు ఈ పార్టీస్కి సంబంధించినటువంటి మీటింగ్స్ జరుగుతాయండి. ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకు సెకండ్ అంశం వచ్చేసి జీవ వైవిధ్య సదస్సు అనేటువంటి కూడా మనకు ఎవ్రీ 2 years కోసం జరపాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా మనం కాప్ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎడారీకరణ అనేటువంటి అంశం మీద అంటే ఎడారీకరణ అనేటువంటి అంశం మీద కూడా మనకు ఈ యొక్క సదస్సులు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి నిర్ణయించారు. కాకపోతే ఈ 3వ అంశం అనేటువంటిది అమల్లోకి రాలేదండి. ఈ యొక్క 2 అంశాలు మాత్రమే అమల్లోకి వచ్చాయి. సో మనం ప్రస్తుతం జరిగేటువంటి సదస్సులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి పర్యావరణం మీద జరిగేటువంటి సదస్సులు, వాటిని మనం కాప్ పేరుతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా జీవ వైవిధ్య సదస్సు వచ్చేసి మనకు ఎవ్రీ 2 years కోసం జరుగుతాయి. వాటిని కూడా మనం కాప్ పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వర్జేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి అంశం మీద మనకు కాప్ సదస్సులు అనేటువంటి జరగడం జరుగుతుంది. కాబట్టి సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ సదస్సులు మనకు 1995 నుంచి అమల్లోకి వచ్చాయండి. 1995 నుంచి మనకి జరగడం జరుగుతుంది. సో అదేవిధంగా జీవ వైవిధ్య కన్వెన్షన్ ఈ సదస్సులో భాగంగానే ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. ఇది కూడా మనకు కరెక్ట్ అవుతుందండి. సో ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రియో సదస్సులో భాగంగా మనకు 3 కన్వెన్షన్స్ మీద ఒక ఒప్పందం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకు వచ్చేటువంటిది ఏంటంటే పర్యావరణానికి సంబంధించినటువంటి మార్పుల మీద సదస్సు వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జీవ వైవిధ్య సదస్సు కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఇది మనకు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అదే ఎడారీకరణను అరికట్టడం అనేటువంటి అంశం దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబాక్టింగ్ డిజర్టిఫికేషన్ అంటే ఎవరు నిర్వహిస్తారంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ కంబాక్టింగ్ డిజర్టిఫికేషన్ వాళ్ళు దీనికి సంబంధించి నిర్వహించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ యొక్క 3వ అంశం అనేటువంటిది మనకు అమల్లోకి రాలేదు. కేవలం ఈ 2 అంశాలు మాత్రమే అమల్లోకి వచ్చాయి. సో ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా రియో సదస్సు జరిగిన తర్వాత మనకు 5 సంవత్సరాల తర్వాత రియో ప్లస్ 5 అని చెప్పేసి నాకు 1997లో ఒక సదస్సు జరిగింది. సో ఇది కూడా మనకు 1997లో జరిగినటువంటి సదస్సు మనకు రియోలోనే జరగడం జరిగింది. అదేవిధంగా రియో 10 అని చెప్పేసి రియో సదస్సు జరిగిన 10 సంవత్సరాల తర్వాత అంటే 2002లో జరిగింది. ఇది మనకు జోహెన్స్బర్గ్లో జరిగింది. సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. అదేవిధంగా రియో సదస్సు జరిగిన 20 సంవత్సరాలు జరిగినటువంటి సదస్సు వచ్చేసి మనకు రియో 20 అని చెప్పేసి ఉంటుంది. సో ఈ సదస్సు మనకు ఎక్కడ జరిగిందంటే ఇది రియోలోనే జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రియో సదస్సు 1992లో జరిగింది. రియో 5 వచ్చేసి మనకు 1997 రియోలో జరిగింది. అదేవిధంగా రియో 10 వచ్చేసి మనకు జోహెన్స్బర్గ్ 2002లో జరిగింది. రియో 20 వచ్చేసి 2012లో మనకు రియోలోనే జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రియో సదస్సు అనేటువంటిది మనకు 3 type ఆఫ్ కన్వెన్షన్స్ జరగడానికి అవకాశం ఉన్నటువంటి మీటింగ్ జరిగింది కాబట్టి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పర్యావరణ మార్పుల మీద జరిగేటువంటి సదస్సులు మనకు రియో కన్వెన్షన్స్ నుంచే వచ్చాయి. అదేవిధంగా జీవ వైవిధ్యం మీద జరిగేటువంటి సదస్సులు కూడా మనకు రియో కన్వెన్షన్ నుంచే రావడం జరిగింది కాబట్టి సో ఇది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణ మార్పుల కోసం జరిగినటువంటి COP సదస్సులు ప్రదేశాలతో జతపరచండి అని ఇచ్చాడు. కాప్ సదస్సు జరిగిన ప్రదేశము 1 వచ్చేసి COP 3 1997 ఇచ్చాడు. COP 18 2012, COP 21 2015, COP 28 2023. సో ఏ వచ్చేసి దుబాయ్ UAE ఇచ్చాడు. B వచ్చేసి ప్యారిస్, C వచ్చేసి దోహా, D వచ్చేసి టోక్యో అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D,
బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1B 2A 3D 4C, డి వచ్చేసి 1D 2C 3A 4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ UNFCCC వారి యొక్క ప్రకారం ఎవ్రీ ఇయర్ మనకు కాప్ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సో ఇది మనకు దేని మీద జరిగేటువంటి సదస్సులు అంటే పర్యావరణ మార్పుల కోసం జరిగేటువంటి సదస్సులుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇందులో జరిగేటువంటి సదస్సులకు సంబంధించి ఇంపార్టెంట్ సదస్సులు వాటికి జరిగినటువంటి ప్రదేశాలు ఇవ్వడం జరిగింది. సో మనకు కాప్ 3 అనేటువంటి సదస్సు 1997లో జరిగింది. ఇది మనకి ఎక్కడ జరిగిందని చూసుకున్నట్లయితే మనకు టోక్యోలో జరిగిందండి. జపాన్ రాజధాని అయినటువంటి టోక్యోలో జరగడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనకు టోక్యో ప్రోటోకాల్ కూడా రావడం జరిగింది కాబట్టి 1 వచ్చేసి డి అవుతుంది. కాప్ 18 మనకు కాప్ 18 2012లో జరగడం జరిగింది. 2012లో కాప్ 18 జరిగింది. ఇది మనకు దోహాలో జరిగిందండి. దోహా అనేటువంటి ప్లేస్లో జరిగింది. అదేవిధంగా కాప్ 21 వచ్చేసి 2015లో జరిగింది. ఇది మనకు ప్యారిస్లో జరిగింది. అదేవిధంగా మనకు కాప్ 28 2023 అంటే ఈ ఇయర్లో 2023లో జరిగినటువంటి సదస్సు వచ్చేసి మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగడం జరిగింది. సో ఇది మనకు దుబాయ్లో జరగడం జరిగింది. సో ఇది మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి అంశం కాబట్టి కాప్ 28 అనేది 2023 దుబాయ్లో జరిగినటువంటి అంశంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన దాని ప్రకారం 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు టోక్యోలో జరిగినటువంటి దాని ప్రకారం టోక్యో ప్రోటోకాల్ రావడం జరిగింది. అదేవిధంగా దోహాలో జరిగినటువంటి దాంట్లో మనకి ఏంటంటే ఈ యొక్క టోక్యోకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ యొక్క కమిట్మెంట్ పీరియడ్ని పెంచడం జరిగింది. మనకు టోక్యోలో జరిగినటువంటి ప్రోటోకాల్కి సంబంధించినటువంటి కమిట్మెంట్ పీరియడ్కి పెంచడం జరిగింది మనకు దోహా ప్రోటోకాల్లో భాగంగా. అదేవిధంగా మనకు ప్యారిస్ అగ్రిమెంట్స్ అనేటువంటిది 2015లో రావడం జరిగింది. ఇది మనకు వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి అంశం మీద ఒక పారిస్ అగ్రిమెంట్ రావడం జరిగింది. సో ఈ యొక్క ఇంపార్టెంట్ కాప్ సదస్సులు వీటి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మిగతా సంబంధించినటువంటి కాప్ సదస్సులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కాప్ 1 సదస్సు వచ్చేసి మనకు జర్మనీలో జరిగిందండి. జర్మనీలో జరిగింది. బెర్లిన్ 1995లో మనకు మొదటి కాప్ సదస్సు జరిగింది. అదేవిధంగా మనకు రెండవ కాప్ సదస్సు చూసుకున్నట్లయితే 1996లో జరిగింది. మనకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. సో ఫస్ట్ది వచ్చేసి మనకు జర్మనీలోని బెర్లిన్లో జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. అదేవిధంగా మనం కాప్ 18 నుంచి ఇంపార్టెంట్ కాబట్టి చూసుకుందాం. కాప్ 19 చూసుకుందామండి. కాప్ 19 సదస్సు మనకి ఎప్పుడు జరిగిందంటే 2013లో జరిగింది. వార్సాలో జరిగిందండి. కాప్ 19 వచ్చేసి 2013 వార్సాలో జరిగింది. శీతోష్ణ స్థితి మార్పుల మీద ఈ యొక్క సదస్సు జరిగింది. మనకు కాప్ 20 సదస్సు వచ్చేసి మనకు పెరు రాజధాని లిమాలో జరిగింది. 2014లో జరిగిందండి. 2014లో పెరు రాజధాని అయినటువంటి లిమాలో 2014లో కాప్ 20 సదస్సు జరగడం జరిగింది. సో 2015 సదస్సు వచ్చేసి మనకు ప్యారిస్లో జరిగింది. 2015 సదస్సు వచ్చేసి మనకు ప్యారిస్లో జరిగింది. ఇది 21వ సదస్సుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో 22వ సదస్సు వచ్చేసి మనకు 2016లో మరకేష్లో అనేటువంటి ప్రాంతంలో జరిగింది. మరకేష్ అనేటువంటి ప్రాంతంలో 22వ సదస్సు జరిగింది. సో 23వ సదస్సు వచ్చేసి మనకు 2017 బాన్ అనేటువంటి నగరంలో జరిగింది. సో 2018లో 24వ సదస్సు మనకు పోలాండ్లో జరిగిందండి. ప్యారిస్ ఒప్పందం పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి దీనిలో పెట్టుకోవడం జరిగింది. సో మనకు 25వ అంశం. సో 25వ కాప్ సదస్సు వచ్చేసి మనకు మ్యాడ్రిడ్లో జరిగింది. అదేవిధంగా కాప్ 26 సదస్సు వచ్చేసి మనకు గ్లాస్గోలో జరగడం జరిగింది. అదేవిధంగా కాప్ 27 సదస్సు వచ్చేసి మనకు ఈజిప్ట్లో జరగడం జరిగింది. కాప్ 28 సదస్సు వచ్చేసి మనకు దుబాయ్లో జరగడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కాప్ 29 సదస్సు వచ్చేసి మనకు ఎక్కడ జరగబోతుంది అనేటువంటి అంశం మీద ఒకసారి మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి 1D అవుతుంది, 2C 3B 4A అనేటువంటి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కాప్ సదస్సులు వాటికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఎక్కడ జరిగింది అనేటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఇందులో భాగంగా మనకు కాప్ 20 నుంచి ఇంపార్టెంట్గా పరిగణలోకి తీసుకుంటే కాప్ 20 వచ్చేసి పెరు రాజధాని లిమాలో, కాప్ 21 వచ్చేసి ప్యారిస్లో, కాప్ 22 వచ్చేసి మరకేష్లో, కాప్ 23 వచ్చేసి బాన్ నగరంలో, కాప్ 24 వచ్చేసి మనకి పోలాండ్లో, కాప్ 25 వచ్చేసి మనకు మ్యాడ్రిడ్లో, కాప్ 26 వచ్చేసి మనకు గ్లాస్గోలో జరగడం జరిగింది. అదేవిధంగా కాప్ 27 వచ్చేసి ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్ అనేటువంటి పట్టణంలో జరిగింది. కాప్ 28 వచ్చేసి మనకు దుబాయ్లో జరగడం జరిగింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి టోక్యో ప్రోటోకాల్ 1997లో ఏర్పాటు చేస్తే 2005లో అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో టోక్యో ప్రోటోకాల్ అమలు చేయడానికి కమిట్మెంట్ పీరియడ్గా 2020ని పరిగణలోకి తీసుకున్నారని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో టోక్యో ప్రోటోకాల్ని కెనడా మరియు మెక్సికో దేశాలు ఆమోదించలేదని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి ఇక్కడ టోక్యో ప్రోటోకాల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కాప్ 3 1997లో జరిగినటువంటి సదస్సులో భాగంగా మనకు టోక్యో ప్రోటోకాల్ రావడం జరిగింది కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే టోక్యో ప్రోటోకాల్ 1997లో
ఏర్పాటు చేస్తే 2005లో అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు టోక్యో ప్రోటోకాల్లో భాగంగా 1997 డిసెంబర్ 11వ తారీఖున టోక్యో సంబంధించినటువంటి సదస్సు జరిగితే దాని యొక్క అమలు వచ్చేసి 2015 ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగిందండి. ఫిబ్రవరి 16 నుంచి మనకు టోక్యో ప్రోటోకాల్ అమల్లోకి రావడం జరిగింది. టోక్యో ప్రోటోకాల్ అమలుకు సంబంధించి కమిట్మెంట్ పీరియడ్గా మనకు 2020 తీసుకున్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో టోక్యో ప్రోటోకాల్కి సంబంధించి ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ వచ్చేసి మనకు 2008 నుంచి 2012 మధ్య ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్గా తీసుకోవడం జరిగింది. సెకండ్ కమిట్మెంట్ పీరియడ్గా 2012 నుంచి 2020, సో 2012 నుంచి 2020కి మధ్యకి సంబంధించి సెకండ్ కమిట్మెంట్ పీరియడ్గా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్లో భాగంగా గ్రీన్ హౌస్ ఉద్గారాలను 2012 నాటికి 5% తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ కమిట్మెంట్ పీరియడ్లో భాగంగా 2020 నాటికి గ్రీన్ హౌస్ ఉద్గారాలను 18% వరకు తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ రెండు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2008 నుంచి 2012 మధ్యలో ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్. సో 2012 నాటికి మనకు గ్రీన్ హౌస్ ఉద్గారాలను 5%కి తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2012 నుంచి 2020 మధ్య సో ఉన్నటువంటి పీరియడ్ వచ్చేసి సెకండ్ కమిట్మెంట్ పీరియడ్. సో ఇందులో భాగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు గ్రీన్ హౌస్ ఉద్గారాలను 18% వరకు తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే టోక్యో ప్రోటోకాల్ని కెనడా, మెక్సికో దేశాలు ఆమోదించలేదని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి మెక్సికో దేశం వచ్చేసి ఆమోదించింది, కాకపోతే కెనడా దేశం అనేటువంటిది ఇప్పటి వరకు ఈ యొక్క టోక్యో ప్రోటోకాల్ని ఆమోదించలేదుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 2011లో మనకు టోక్యో ప్రోటోకాల్ అనేటువంటిది కెనడా దేశం ముందుకు వచ్చినప్పుడు కెనడా దేశం వచ్చేసి 2011లో కెనడా అనేటువంటి దేశము మనకి టోక్యో ప్రోటోకాల్ని ఆమోదించలేదు. సో ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని దేశాలు ఆమోదించినప్పటికీ కెనడా దేశం అనేటువంటిది ఆమోదించలేదు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా టోక్యో ప్రోటోకాల్ యొక్క అమలుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దాని యొక్క అమలులో భాగంగా మనకు 2 మెకానిజమ్స్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అనేటువంటి ఒక అంశం ఉందండి. సో ఇందులో భాగంగా ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించని ఎడల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రీన్ ప్రాజెక్ట్స్కి నిధులు ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇక్కడ గ్రీన్ ప్రాజెక్ట్స్ అనేటువంటి అంశం వచ్చేసి ఇందులో భాగంగా చేర్చడం జరిగింది. సో ఇందులో ఏంటంటే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. సో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశం ఏదైతే ఉంటుందో సో అభివృద్ధి చెందబోతున్నటువంటి దేశానికి సంబంధించి జరిగేటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ అభివృద్ధి చెందినటువంటి దేశం ఈ దేశానికి సహాయం చేస్తూ దీనికి సంబంధించినటువంటి గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలి. సో అందులో భాగంగా ముఖ్యంగా గ్రీన్ ప్రాజెక్ట్స్కి ఎక్కువగా ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనిలో ఫస్ట్ అంశం కింద తీసుకోవడం జరిగింది. సెకండ్ అంశం కింద కార్బన్ క్రెడిట్ అనేటువంటిది ఉంటుంది. కార్బన్ క్రెడిట్ అంటే ఏంటంటే ఈ యొక్క గ్రీన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో వీటి వల్ల కార్బన్ ఉద్గారాలను మనకు 1 టన్ను వరకు తగ్గించినట్లయితే దానికి సంబంధించి ఒక కార్బన్ క్రెడిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే ఇలా ఇదైతే గ్రీన్ ప్రాజెక్ట్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసేసి సో ఆ గ్రీన్ ప్రాజెక్ట్స్ వల్ల ఆ దేశంలో కార్బన్ ఉద్గారాలను 1 టన్ను వరకు తగ్గిస్తే అది ఒక కార్బన్ క్రెడిట్ కింద ఉంటుందండి. సో అట్లా దీనికి సంబంధించి కార్బన్ క్రెడిట్స్ అత్యధికంగా ఉన్నటువంటి దేశాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు చైనా ఉంటే సెకండ్ వచ్చేసి ఇండియా ఉంది. ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది, సెకండ్ వచ్చేసి మనకి ఇండియా అనేటువంటిది ఉందండి. సో ఇట్లా చూసుకున్నట్లయితే టోక్యో ప్రోటోకాల్ దాని యొక్క అమలు ఇంపార్టెంట్. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్, సెకండ్ కమిట్మెంట్ పీరియడ్, అదేవిధంగా దానిలో అమలులో భాగంగా వచ్చినటువంటి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం కావచ్చు, అదేవిధంగా కార్బన్ క్రెడిట్ అనేటువంటి అంశాలు. సో ఇవి మనం టోక్యో ప్రోటోకాల్లో భాగంగా ఇవన్నీ అంశాలు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో వస్తే 2016 అక్టోబర్ 2న భారతదేశం సంతకం చేసిందని ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ ఒప్పందంలో భాగంగా సో ఇది 2100 అని తీసుకోండి. 2100 నాటికి భూమి ఉష్ణోగ్రత 2 degrees ఆఫ్ సెంటీగ్రేడ్ మించకుండా చూడాలని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ వచ్చేసి ప్యారిస్ ఒప్పందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా దేశాలు ఇప్పటి వరకు సంతకాలు చేయలేదని ఇచ్చాడు. ప్యారిస్ ఒప్పందంలో భాగంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హర్యానాలోని గుర్గావ్లో ఏర్పాటు చేశారని ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు క్యోటో ప్రోటోకాల్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అగ్రిమెంట్ వచ్చేసి మనకు ప్యారిస్ అగ్రిమెంట్ అండి. సో ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చేసి మనకు 2015లో వచ్చింది. సో 2015లో వస్తే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ భారతదేశంలో 2016 అక్టోబర్ 2న భారతదేశం అనేటువంటి దీనికి సంబంధించి సంతకం చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చేసి మనకు COP21 సదస్సులో భాగంగా వచ్చిందండి. COP21 సదస్సు వచ్చేసి మనకు ప్యారిస్లో జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ప్యారిస్ అగ్రిమెంట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఒప్పందంలో భాగంగా 2100 అని చెప్పేసి తీసుకోండి, 2100. సో 2100 నాటికి భూమి యొక్క ఉష్ణోగ్రత 2 degrees ఆఫ్ సెంటీగ్రేడ్ మించకుండా
చూడాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. భూమి యొక్క ఉష్ణోగ్రత 2100 నాటికి 2 degrees of centigrade మించకుండా ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు 2100 అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుందండి. ప్యారిస్ ఒప్పందం పైన అమెరికా, చైనా దేశాలు ఇప్పటివరకు సంతకాలు చేయలేదని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు చైనా దేశం సంతకం చేసింది, కానీ అమెరికా దేశం వచ్చేసి మనకు 2020లో దీని నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. 2020 నవంబర్లో దీనికి సంబంధించి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనకు 2021 ఫిబ్రవరిలో మళ్ళీ తిరిగి సంతకం చేయడం జరిగిందండి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు సంతకాలు చేయలేదనేటువంటి స్టేట్మెంట్ అనేటువంటి రాంగ్ అవుతుందండి. అదేవిధంగా ప్యారిస్ ఒప్పందంలో భాగంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటి దాన్ని మనకు గుర్గావ్లో ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటి దాన్ని మనకు భారతదేశంలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో గుర్గావ్లో ఈ యొక్క సదస్సులో భాగంగా ప్యారిస్ అగ్రిమెంట్లో ఒప్పందంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా వీరు రెండింటిని ప్రారంభించిన దేశాలు మనకు ఫ్రాన్స్ దేశము, అదేవిధంగా భారతదేశం కలిసి ఈ యొక్క సోలార్ అలయన్స్ అనేటువంటి దాన్ని మొదటిసారిగా ప్రపోజ్ చేస్తే తర్వాత అన్ని దేశాలు కూడా ఇందులో చేరడం జరిగింది. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు 1, 2, 4 మాత్రమే సరైనదండి. సో దీనిలో మనకు కరెక్ట్ ఆన్సర్ లేదండి. 1 ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే సరైనదిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు టోక్యో ప్రోటోకాల్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అగ్రిమెంట్ వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్. సో ఇందులో భాగంగా 2015లో వస్తే 2016లో దీనిపైన భారతదేశం సంతకం చేసింది. 2100 నాటికి 2 degrees of centigrade మించకుండా చూడాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటి దాన్ని కూడా మనకు హర్యానాలోని గుర్గావ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అన్ని అంశాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్యారిస్ అగ్రిమెంట్లో ఒప్పందంలో భాగంగా భారతదేశం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు చూసుకున్నట్లయితే సో 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను 30 to 35% తగ్గించుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా 2030 నాటికి భారతదేశం కార్బన్ ఉద్గారాలను 30 to 35% తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దాన్ని మిలియన్ టన్నులలో చూసుకున్నట్లయితే 2.5 మిలియన్ టన్స్ నుంచి 3 మిలియన్ టన్స్ వరకు ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 2022 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది 1.75 లక్షల మెగావాట్స్ 1.75 లక్షల వాట్స్ను విద్యుత్ను ఉత్పత్తి చేయాలి. అది రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి చేయాలి. అది 2022 నాటికి ఉత్పత్తి చేయాలని చెప్పేసి భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది మనకు ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా భారతదేశం తను పెట్టుకున్నటువంటి లక్ష్యాలు మరోసారి చూసుకున్నట్లయితే 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను 30 to 35% తగ్గించాలి. అదేవిధంగా దానికి సంబంధించి 2.5 to 3 మిలియన్ టన్స్ వరకు తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2022 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ అనేటువంటిది 1.75 లక్షల వాట్లను ఉత్పత్తి చేయాలని చెప్పేసి భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 to 4 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. కాప్ సదస్సు పర్యావరణానికి సంబంధించి జరిగినటువంటి ప్రదేశం అని చెప్పేసి ఇచ్చాడు. COP 24 2018, COP 25 2019, COP 26 2021, COP 27 2022 ఇచ్చాడు. 1 వచ్చేసి మ్యాడ్రిడ్, 2 వచ్చేసి కటోవైస్ నగరము మనకు పోలాండ్లో ఉంది, C వచ్చేసి షెర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్, D వచ్చేసి గ్లాస్గో స్కాట్లాండ్లో ఉంది, A వచ్చేసి 1A 2B 3C 4D, B వచ్చేసి 1D 2C 3B 4A, C వచ్చేసి 1B 2A 3D 4C, D వచ్చేసి 1B 2A 3C 4D అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కాప్ సదస్సులు ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సదస్సులు జరిగినటువంటి ప్రదేశం అని చెప్పేసి అడిగాడు. మనకు COP 24 వచ్చేసి 2018లో జరిగిందండి. సో ఈ సదస్సు మనకు ఎక్కడ జరిగిందంటే కటోవైస్ నగరము పోలాండ్లో జరిగింది. COP 25 2019లో మనకు స్పెయిన్ రాజధాని అయినటువంటి మ్యాడ్రిడ్లో జరిగింది. అదేవిధంగా COP 26 వచ్చేసి 2021లో జరిగింది. ఇది మనకు ఎక్కడ జరిగిందంటే గ్లాస్గోలో జరిగింది. అదేవిధంగా COP 27 వచ్చేసి మనకు షెర్మ్ ఎల్ షేక్ అనేటువంటి పట్టణంలో జరిగింది. ఇది మనకు ఈజిప్ట్లో ఉంది. సో దీని ప్రకారం 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ C అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే COP 29 సదస్సు వచ్చేసి మనకు 2024లో జరగనుంది. 2024లో జరగబోయే సదస్సు వచ్చేసి COP 29. సో ఇది మనకి ఎక్కడ జరుగుతుందంటే బాకులో జరుగుతుందండి. అజర్బైజాన్ రాజధాని అనేటువంటి బాకులో జరుగుతుంది. 2024లో జరగబోతున్న సదస్సు. అదేవిధంగా 2025లో జరగబోయేటువంటి సదస్సు మనకు COP 30 సదస్సు. COP 30 సదస్సు మనకి ఎక్కడ జరగబోతుందని చూసుకున్నట్లయితే మనకు బెలెమ్ అనేటువంటి పట్టణం బ్రెజిల్లో ఉంది. మనకి ఇది 2025లో జరగబోయేటువంటి COP సదస్సుగా చూసుకోవాల్సి ఉంటుందండి. ఈ రెండు సదస్సులు మనకు COP 29 2024 బాకులో జరుగుతుంది, అజర్బైజాన్. COP 30 సదస్సు 2025లో జరుగుతుంది, బెలెమ్ పట్టణం మనకు బ్రెజిల్లో ఉంది. సో ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 2021లో జరిగినటువంటి సదస్సు అనేటువంటిది గ్లాస్గోలో జరిగింది. సో ఇందులో భాగంగా భారతదేశం యొక్క లక్ష్యాలు చూసుకున్నట్లయితే
సో ఇందులో భారతదేశం పంచామృతం అనేటువంటి పేరుతో 5 లక్ష్యాలు పెట్టుకోవడం జరిగిందండి. పంచామృతం అనేటువంటి పేరుతో 5 లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. సో ఈ అన్ని లక్ష్యాలు కూడా 2030 నాటికి చేరాలని చెప్పేసి లక్ష్యాలను 2030 నాటికి సంబంధించి వాటిని పూర్తి చేయాలని చెప్పేసి పంచామృతం అనేటువంటి పేరుతో పెట్టుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు పునరుత్పాదక విద్యుత్ వచ్చేసి 500 మెగావాట్స్. సో 500 గిగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అది పునరుత్పాదక విద్యుత్ నుంచి ఉత్పత్తి చేయాలని చెప్పేసి 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రెండవ లక్ష్యం వచ్చేసి 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్ వచ్చేసి దాని యొక్క వాటా వచ్చేసి 50% వాటా వచ్చేసి మనకు పునరుత్పాదక విద్యుత్ ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో 2030 నాటికి 100 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 100 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో మనకు కార్బన్ ఉద్గారాల యొక్క ప్రతికూలతను 45%కి తగ్గించాలని చెప్పేసి మనకు 2035 నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో అదేవిధంగా 2070 నాటికి భారతదేశం వచ్చేసి కర్బన రహిత దేశంగా ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ మనకి పంచామృత అనేటువంటిది మనకు 2021 COP26 గ్లాస్గోలో జరిగిన దాంట్లో భాగంగా భారతదేశం వచ్చేసి దీన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. పంచామృతాల్లో భాగంగా మనకు పునరుత్పాదక విద్యుత్ వచ్చేసి 500 గిగావాట్స్కి సంబంధించి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. పర్సెంటేజ్ ప్రకారం పునరుత్పాదక విద్యుత్ వచ్చేసి 50% ఉండాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 100 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కార్బన్ ఉద్గారాల ద్వారా జరిగేటువంటి ప్రతికూలతల్ని 45%కి తగ్గించాలని, అదేవిధంగా 2070 నాటికి భారతదేశం కర్బన రహిత దేశంగా మారాలని చెప్పేసి మనకు గ్లాస్గోలో భాగంగా పంచామృత పేరుతో లక్ష్యాలుగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు COP27 2022లో జరిగింది. సో ఇందులో భాగంగా భారతదేశం నుంచి వచ్చేటువంటి కర్బన ఉద్గారాలు జస్ట్ 4% మాత్రమే ఉందని చెప్పేసి భారతదేశం దీనికి సంబంధించినటువంటి సదస్సులో భాగంగా చెప్పడం జరిగింది. సో COP27 సదస్సులో భాగంగా మనకు కర్బన ఉద్గారాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేటువంటి కర్బన ఉద్గారాలలో భారతదేశం నుంచి విడుదలయ్యేటువంటి కర్బన ఉద్గారాలు జస్ట్ 4% మాత్రమే ఉందని చెప్పేసి మనకు COP27 సదస్సులో మనకు ఈజిప్ట్లో జరిగినటువంటి సదస్సులో భాగంగా దీనికి సంబంధించినటువంటి అంశాలను భారతదేశం ప్రతిపాదించడం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, జీవ వైవిధ్య కాప్ సదస్సులు జరిగిన ప్రదేశాలతో జతపరచండి అన్నాడు. కాప్ సదస్సు జరిగిన ప్రదేశము COP5 2000 ఇయర్ ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి COP10 2010, COP11 వచ్చేసి 2012, COP13 వచ్చేసి 2016. మనకు కున్కున్ మెక్సికో అని ఇచ్చాడు. బి వచ్చేసి హైదరాబాద్ ఇండియా ఇచ్చాడు. సి వచ్చేసి నయోగా వచ్చేసి జపాన్ ఇచ్చాడు. డి వచ్చేసి నైరోబి కెన్యా ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బి వచ్చేసి 1D 2C 3B 4A, సి వచ్చేసి 1B 2A 3D 4C, డిలో 1D 2C 3A 4B అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో ఇంతకుముందు మనం చూసినటువంటి కాప్ సదస్సులు వచ్చేసి మనకు వాతావరణం మన మీద జరిగినటువంటి సదస్సులు. అది మనకు ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ UNFCCC వాళ్ళు దానికి సంబంధించినటువంటి సదస్సులు నిర్వహిస్తారు. సో ఇది మనకు జీవ వైవిధ్య సదస్సు, కాప్ సదస్సులు అనేటువంటివి ఇవి సపరేట్గా మనకు ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతాయి. దీనికి సంబంధించి ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగాడు. COP5 సదస్సు వచ్చేసి మనకు కెన్యా రాజధాని నైరోబీలో జరిగిందండి. నైరోబీలో COP5 సదస్సు 2000లో జరిగింది. 2010 వచ్చేసి మనకు COP10 సదస్సు జరిగింది. ఇది నయోగాలో జరిగింది, జపాన్ నయోగాలో జరిగింది. COP11 వచ్చేసి 2012లో ఇది హైదరాబాద్లో జరిగిందండి. నెక్స్ట్ COP13 సదస్సు 2016లో జరిగింది. మనకి ఇది కున్కున్ మెక్సికోలో జరిగింది. సో కున్కున్ అనేటువంటి సిటీ మెక్సికోలో ఉంది. సో దీని ప్రకారం ఏమవుతుందంటే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి జీవ వైవిధ్య సదస్సులు మనకు ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతాయి. కాకపోతే ఎవ్రీ 2 years ఒకసారి జరగడం అనేటువంటిది మనకు 1996 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో మనకు COP1 సదస్సు వచ్చేసి మనకు 1994లో జరిగింది. మొట్టమొదటి కాప్ సదస్సు జీవ వైవిధ్య సదస్సు 1994లో జరిగింది. ఇది బెహమాన్స్ సిటీలో జరిగిందండి, బెహమాన్స్లో జరిగింది. అదేవిధంగా 1995లో సెకండ్ సదస్సు జరిగింది. ఇక్కడ మనం కూడా ఫస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది. 1995లో మనకు జకర్తాలో జరిగింది. తర్వాత మనకు 1996లో మనకు బ్యూనస్ ఎయిర్ మనకు అర్జెంటీనాలో జరిగింది. సో మనకు ఎప్పుడైతే 1996లో జరిగినటువంటి సదస్సు బ్యూనస్ ఎయిర్స్ నుంచి మనకు ఎవ్రీ 2 years ఒకసారి జరగడం స్టార్ట్ కావడం జరిగిందిగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు COP1 వచ్చేసి 1994 బెహమాన్స్లో జరిగింది. COP2 సదస్సు వచ్చేసి మనకు జకర్తాలో జరిగింది 1995. COP3 సదస్సు వచ్చేసి మనకు బ్యూనస్ ఎయిర్స్ 1996లో జరిగింది. COP4 సదస్సు వచ్చేసి మనకు బ్యాటిసివా అనేటువంటి సిటీలో జరగడం జరిగింది. అదేవిధంగా మనకు COP5 సదస్సు వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మనకు నైరోబీలో జరిగింది. సో నైరోబీలో జరిగింది. COP6 సదస్సు మనకు 2002లో జరిగింది. మనకు
నెదర్లాండ్లోని ది హ్యూగ్ సిటీలో జరిగింది. కాప్ 7 సదస్సు వచ్చేసి మనకు కౌలాలంపూర్లో జరిగింది 2004. సో కాప్ 8 సదస్సు వచ్చేసి మనకు బ్రెజిల్లో జరిగిందండి 2006లో జరిగింది. కాప్ 9 సదస్సు వచ్చేసి మనకు బ్యాండ్ సిటీస్ జర్మనీలో జరిగింది. కాప్ 10 సదస్సు వచ్చేసి మనకు నయోగా జపాన్లో జరిగింది. సో ఇవి చూసుకోండి. అదేవిధంగా మనకు కాప్ 11 సదస్సు వచ్చేసి 2012లో మనకు హైదరాబాద్లో జరిగింది. కాప్ 12 సదస్సు వచ్చేసి మనకు సౌత్ కొరియాలో జరిగింది. అదేవిధంగా మనకు కాప్ 14 సదస్సు వచ్చేసి కాప్ 13 సదస్సు వచ్చేసి 2016 కుకున్ సిటీలో జరిగింది. కాప్ 14 సదస్సు వచ్చేసి మనకు 2018లో షెర్మ్ షేక్ అనేటువంటి పట్టణంలో జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా కాప్ 18 సదస్సు మనకు కాప్ 14 సదస్సు వచ్చేసి 2014లో జరిగింది. ఇది మనకు షెర్మ్ షేక్ పట్టణంలో జరిగింది. అదేవిధంగా మనకు కాప్ 15 సదస్సు వచ్చేసి 2022లో జరిగింది. 2022లో భాగంగా మనకు కాప్ 15 సదస్సు జరిగింది. ఇది మనకు చైనా మరియు కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మరోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాప్ 6 వచ్చేసి ది హ్యూగ్ నెదర్లాండ్లో జరిగింది. కాప్ 7 వచ్చేసి మనకు కౌలాలంపూర్. కాప్ 8 వచ్చేసి బ్రెజిల్. కాప్ 9 వచ్చేసి జర్మనీ. కాప్ 10 వచ్చేసి మనకు నయోగా. అదేవిధంగా కాప్ 11 వచ్చేసి హైదరాబాద్. కాప్ 12 వచ్చేసి సౌత్ కొరియా. కాప్ 13 వచ్చేసి మనకు మెక్సికో. కాప్ 14 వచ్చేసి మనకు షెర్మ్ షేక్ పట్టణంలో 2018లో జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా జరిగిన సదస్సు 2021-22 కాప్ 15 సదస్సు జరిగింది. మనకు ఇది కుమింగ్ మరియు మాడ్రిడ్ అనేటువంటి ప్లేస్లో అనగా చైనా మరియు కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. కాప్ 4 2018 జీవ వైవిధ్య సదస్సు షెర్మ్ షేక్ పట్టణం ఈజిప్ట్లో జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. కాప్ 15 2021-22 జీవ వైవిధ్య సదస్సులో భాగంగా కుమింగ్ మాడ్రిడ్ ఒప్పందం చేయబడిందని చెప్పేసి ఇచ్చాడు. కాప్ 16 సదస్సు 2024లో దక్షిణ కొరియాలో నిర్వహించబడుతుందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కాప్ 14 2018 జీవ వైవిధ్య సదస్సు మనకు షెర్మ్ షేక్ పట్టణం ఈజిప్ట్లో నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. 2018లో కాపు 14వ సదస్సు మనకు జీవ వైవిధ్యం మీద జరిగినటువంటి సదస్సు షెర్మ్ షేక్ పట్టణంలో జరిగింది, మనకు ఈజిప్ట్లో ఉంది. అదేవిధంగా కాప్ 15 సదస్సు వచ్చేసి మనకు 2021-22కు సంబంధించి జీవ వైవిధ్య సదస్సు కుమింగ్ అండ్ మాడ్రియల్ ఒప్పందంలో భాగంగా చేయబడిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో అదేవిధంగా కాప్ 16 సదస్సు వచ్చేసి 2024లో దక్షిణ కొరియా నిర్వహించబడుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇది మనకి ఎక్కడ నిర్వహించబడుతుందని చెప్పేసి చూసుకున్నట్లయితే టర్కీలో నిర్వహించబడుతుంది కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇచ్చినటువంటి 1-2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు రీసెంట్గా జరిగినటువంటి సదస్సు కాప్ 15 జీవ వైవిధ్య సదస్సుగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు చైనా దేశము అదేవిధంగా కెనడా దేశము సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సదస్సు వచ్చేసి కాప్ 16 వచ్చేసి 2024లో మనకు దక్షిణ కొరియాలో 2024 సదస్సు వచ్చేసి మనకు టర్కీలో నిర్వహించబోతుంది కాబట్టి సో దీనికి సంబంధించి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. దీనిలో భాగంగా మనకు 1-2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సహస్రాభివృద్ధి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ని 2000 నుంచి 2015 మధ్య సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారని ఇచ్చాడు. సహస్రాభివృద్ధి లక్ష్యాలు వచ్చేసి 8, 60 సూచికలను పరిగణలోకి తీసుకున్నారు ఇచ్చాడు. 3 వచ్చేసి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి దాని యొక్క నినాదం వచ్చేసి లీవ్ నో వన్ బిహైండ్ అని చెప్పేసి ఇచ్చాడు. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యొక్క అప్రోచ్ వచ్చేసి టాప్ టు డౌన్ అప్రోచ్ అని అనుసరిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2-3 సరైనవి, బి వచ్చేసి 2-3-4 సరైనవి, సి వచ్చేసి 1-3-4 సరైనవి, డి వచ్చేసి 1-2-4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సహస్ర అభివృద్ధి లక్ష్యాలు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని 2000 నుంచి 2015 2000 నుంచి 2015 మధ్య సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సహస్ర అభివృద్ధి లక్ష్యాలు వచ్చేసి మనకు 8, అదేవిధంగా 60 సూచికలను పరిగణలోకి తీసుకున్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ యొక్క నినాదం వచ్చేసి లీవ్ నో వన్ బిహైండ్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు దీని యొక్క నినాదం వచ్చేసి ఏంటంటే రిచ్ డోనార్స్ యాడింగ్ పూర్ రిసిప్ట్స్ అని ఉంటుంది. రిచ్ డోనార్స్ యాడింగ్ పూర్ రిసిప్ట్స్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో ఇది మనకు దీని యొక్క నినాదంగా ఉంటుంది కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి మనకు టాప్ టు డౌన్ అప్రోచ్ను ఫాలో అయిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇచ్చిన దాంట్లో 1-4 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా పెట్టుకున్నటువంటి 8 లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లక్ష్యం కింద మనకి ఏంటంటే పేదరికము ఆకలి చావులు తగ్గించాలని చెప్పేసి ఉంటుంది. సెకండ్ లక్ష్యం కింద ఏంటంటే సార్వత్రిక ప్రాథమిక విద్య నువ్వు అందించాలని చెప్పేసి ఉంటుంది. థర్డ్ లక్ష్యం కింద ఏంటంటే
లింగ సమానత్వాన్ని సాధించాలని చెప్పేసి ఉంటుంది. 4th లక్ష్యం కింద మనకు ఐఎంఆర్ రేటును తగ్గించాలి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును తగ్గించాలని చెప్పేసి ఉంటుంది. 5th లక్ష్యం కింద మనకు మదర్ మోర్టాలిటీ రేటును తగ్గించాలని చెప్పేసి ఉంటుంది. 6th లక్ష్యం కింద మనకు ఎయిడ్స్ మరియు మలేరియా వంటి వ్యాధులను నివారించాలని చెప్పేసి ఉంటుంది. 7వ లక్ష్యం కింద సుస్థిరమైనటువంటి పర్యావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి ఉంటుంది. సో 8వ లక్ష్యం కింద మనకు లక్ష్య సాధనకు ప్రపంచ దేశాలన్నీ కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఉంటుంది. సో 8 లక్ష్యాలను మనకు యొక్క సహస్ర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా పెట్టుకోవడం జరిగింది. మనకు 8 లక్ష్యాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. పేదరికాన్ని తగ్గించాలి, ఆకలి చావులు తగ్గించాలి, సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలి, లింగ సమానత్వాన్ని తీసుకురావాలి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును తగ్గించాలి, మదర్ మోర్టాలిటీ రేటును తగ్గించాలి, అదేవిధంగా ఎయిడ్స్ వంటి మలేరియా వంటి వ్యాధులను నివారించాలి, సుస్థిరమైనటువంటి పర్యావరణాన్ని తీసుకురావాలి, లక్ష్య సాధన కోసం అన్ని దేశాల యొక్క భాగస్వామ్యం కలిగి ఉండాలని చెప్పేసి మనకు ఈ యొక్క సహస్రాభివృద్ధి లక్ష్యాలు 8 పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి 1 to 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2015 నుంచి 2030 మధ్య సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు 17 169 సూచికలను తీసుకున్నారని చెప్పేసి ఇచ్చాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా టాప్ టు బాటమ్ టు టాప్ అప్రోచ్ని అనుసరిస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1 2 సరైనవి, బి వచ్చేసి 2 3 సరైనవి, సి వచ్చేసి 1 3 సరైనవి, డి వచ్చేసి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2015-30 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సెకండ్ స్టేట్మెంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు 17 అని ఇచ్చాడు, 69 సూచికలు తీసుకున్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా బాటమ్ టు టాప్ అప్రోచ్ని తీసుకున్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇది థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన 3 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని యొక్క నినాదం వచ్చేసి లీవ్ నో వన్ బిహైండ్. సో లీవ్ నో వన్ బిహైండ్ అనేటువంటి దీని యొక్క నినాదము. సో దీన్ని మనం పోస్ట్ 2015 ఎజెండా అని చెప్పేసి కూడా మనం సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. సో దీన్ని మనం పోస్ట్ 2015 ఎజెండా అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకి 17 లక్ష్యాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. 17 లక్ష్యాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఫస్ట్ వచ్చేసి పి వచ్చేసి ప్రజలు అని చెప్పేసి ఉంటుంది. ఇందులో 5 లక్ష్యాలు ఉంటాయి. సో 1 వచ్చేసి మనకు ఏంటంటే నో పవర్టీ అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ వచ్చేసి నో హంగర్ అని చెప్పేసి ఉంటుంది. థర్డ్ లక్ష్యం కింద మనకి ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్ బీయింగ్ అని చెప్పేసి ఉంటుంది. 4th వన్ వచ్చేసి మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 5th వన్ వచ్చేసి మనకు జెండర్ ఈక్వాలిటీ అని ఉంటుంది. జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 5 లక్ష్యాలు మనకు పీలో భాగంగా ఉంటాయి. సో మనకు మొత్తం ఈ యొక్క 17 లక్ష్యాలని 5Pగా సపరేట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పి వచ్చేసి ప్రజలు, పీపుల్స్ వస్తుంది. 1 వచ్చేసి మనకు నో పావర్టీ, 2 వచ్చేసి జీరో హంగర్, 3 వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్ బీయింగ్, 4th వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, 5th వచ్చేసి మనకు జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది రావాలని చెప్పేసి ఉంటుంది. సెకండ్ పి వచ్చేసి ఏంటంటే మనకు ప్రాస్పరిటీ అని ఉంటుందండి. ప్రాస్పరిటీ అంటే సౌభాగ్యము. ఇందులో భాగంగా మనకు 7వ గోల్ కింద మనకు 6వ గోల్ అనేటువంటిది మనకు ప్లానెట్లో ఉంటుంది. 7వ గోల్ వచ్చేసి మనకు సౌభాగ్యము. ఇందులో భాగంగా అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ ఉండాలని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మనకు 8వ లక్ష్యం కింద 8th లక్ష్యం కింద మనకు డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది. సో 9th లక్ష్యం కింద సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా 9వ లక్ష్యం కింద ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఉంటుంది. మనకు 10వ లక్ష్యం కింద మనకు రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి ఉంటుంది. 11వ లక్ష్యం కింద సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు 7వ లక్ష్యంలో భాగంగా అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, 8వ లక్ష్యం కింద డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9వ లక్ష్యం కింద ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10వ లక్ష్యం కింద రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, 11వ లక్ష్యం కింద సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి మనకు ప్రాస్పారిటీలో భాగంగా ఈ యొక్క 5 లక్ష్యాలు ఉంటాయండి. అదేవిధంగా మనం నెక్స్ట్ వచ్చేసి పి వచ్చేసి ప్లానెట్. సో నెక్స్ట్ ప్లానెట్ అంటే భూగోళం. సో దీనికి సంబంధించి 5 లక్ష్యాలు ఉంటాయండి. అందులో భాగంగా మనకు 6th గోల్ వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ అని ఉంటుంది. మనకు 12th ఉంటుందండి. 11 వరకు కంప్లీట్ అయింది కదా. 12th వచ్చేసి సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అని ఉంటుంది. నెక్స్ట్ 13 వచ్చేసి క్లైమేట్ చేంజ్ యాక్షన్ అని ఉంటుంది. 14 వచ్చేసి మనకి లైఫ్ బిలో వాటర్కి సంబంధించినటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 5th వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్. సో ల్యాండ్కి సంబంధించి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనకు వీటి గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. 6th వచ్చేసి మనకు క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్, 12th వచ్చేసి సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, 13 వచ్చేసి క్లైమేట్ యాక్షన్, 14 వచ్చేసి లైఫ్ బిలో వాటర్, 15 వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మనకు 16th లక్ష్యం కింద పీస్ ఉంటుందండి. పీ కింద మనకు నెక్స్ట్ వచ్చేసి పీస్ 16th లక్ష్యం కింద ఉంటుంది. సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది. పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ 17వ లక్ష్యం కింద మనకు
పార్టిసిపేషన్ అన్ని దేశాలు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి పార్ట్నర్షిప్ ఫర్ ఆల్ గోల్స్ అని చెప్పేసి మనకు 17th లక్ష్యం కింద ఉంటుంది. సో వీటికి సంబంధించి మళ్ళీ సపరేట్ క్వశ్చన్స్లో భాగంగా ఇండివిజువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాకపోతే ఓవరాల్గా వీటిని మనకి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో సపరేట్గా ఒక్కొక్క లక్ష్యము దానికి సంబంధించినటువంటి సపరేట్ క్వశ్చన్స్లో తీసుకొని దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాకపోతే ఈ యొక్క 17 లక్ష్యాలకు సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మిలియన్ డెవలప్మెంట్లో భాగంగా మనకు సంబంధించినటువంటి 8 లక్ష్యాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.